ఒకవైపు విచారణ జరుగుతోంది, రాజమండ్రి ఎస్పీ ఒకవైపు విచారణ చేస్తున్నారు, ఒకవైపు దీనికి సంబంధించిన ఆహారం అంతా కూడా జరుగుతోంది. ఇప్పుడు వరకు నాగరాజు ఎక్కడున్నాడో తెలియదు, నాగరాజు ఏమయ్యారో తెలియదు, ఎక్కడున్నారో తెలియదు, ఎవరు కంట్రోల్లో ఉన్నారో తెలియదు. 48 రోజులు అయిపోయింది. ఈ కేసుకు సంబంధించి ఫర్దర్ గా ఏ విధంగా ముందుకు వెళ్తారో తెలియని పరిస్థితి. కంప్లీట్ గా ఈ కేసులో డైవర్షన్స్ జరుగుతున్నాయా అనే ఒక ఆలోచన వస్తుంది. ఒకవైపు ఒక టీం ఏమో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, మరోవైపు నాగరాజుకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు దాకా ఎవరు ఎటువంటి డేటా లేదు, అసలు పోలీసులు సమాచారం ఉందా లేదా అనే విషయం కూడా తెలియని పరిస్థితిలో ఇక్కడ జరుగుతోంది. ఏం జరుగుతుంది అనేది తెలియని పరిస్థితిలో కనబడుతోంది. అసలు నాగరాజు వ్యవహారం మీద ఒక ఇంట్రాగేషన్ జరుగుతోంది, లేదు అతని మీద కేసు నమోదు చేశారు, కేసు నమోదైంది. బీయింగ్ ఒక సిఐ స్థాయిలో ఉన్న అధికారి పోలీస్ కంట్రోల్లో ఉండాలి, లేదు పోలీసు కోర్టు ముందు లొంగిపోవాలి, వివిధ రకాల యాక్షన్స్. వాళ్ళు కూడా చట్టం తెలుసు కదా, చట్టం తెలిసిన వ్యక్తే. ఇప్పుడు దాకా మరి ఉన్నతాధికారులు ఎందుకు ఇతని వ్యవహారంలో కొంత స్లో మూడ్ అవుతున్నారా? లేదు, ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ అయితే అయింది కాబట్టి బహుశా చేయొచ్చు, కానీ ఇప్పుడు దాకా అసలు ఎక్కడ ఉన్నారు అనేది ఒక చర్చ. రెండవది, వి సపోర్ట్ నాగరాజు అంటే అతను ఇష్టం వచ్చినట్టు జనాల్ని కొట్టడం, లేదు చట్టాన్ని తన చేతిలో తీసుకున్నందుకు సపోర్ట్ చేస్తున్నారు ఆ పోలీసులు, లేక ఏ విషయంలో అతన్ని సపోర్టు చేస్తున్నారు అనే అంశం మీద అర్థం కాని పరిస్థితిలో ఈ వ్యవస్థ అయితే కనబడుతోంది. కానీ ఇప్పటి వరకు ఒకవైపు టీం మాత్రం సంబంధించిన అధికారులు లేకపోతే ఇతర అధికారులు అందరూ కూడా ఎక్కడికక్కడ విచారణ వేగవంతం చేస్తున్నారు. అక్కడికున్న సంబంధిత రాజమండ్రి ఎస్పీ కిషోర్ ఇక్కడికి చేరుకున్నారు. మరోవైపు ఏసీపీ దేవప్రసాద్ కూడా ఇక్కడ దీనికి సంబంధించిన పూర్తి ఎంక్వైరీ నిర్వహిస్తున్న పరిస్థితి. బట్ ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో ఇప్పుడు నాగరాజు ఎక్కడ? ముఖ్యమంత్రి గారు నిన్న క్లియర్ గా ఒక మాట చెప్పారు, కేసు కట్టాం, న్యాయం జరుగుతుంది మీకు అన్నారు. అయినా కూడా ఇప్పుడు నాగరాజు ఎక్కడ? చాలా ప్రశ్నలకి నాగరాజు ఎక్కడ అనే దగ్గర క్వశ్చన్ మార్క్ పడుతోంది. కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, ఒకవైపు ఎస్పీలు తర్వాత ఏసీపీలు ప్రతి ఒక్కరిని పిలిచి ఇంట్రాగేషన్ చేస్తున్నారు, జరిగింది ఏందో రికార్డ్ చేసుకుంటున్నారు. రాత్రి తెల్లారు వరకు జరుగుతున్న పరిస్థితి. ఆయన ఇప్పుడు నాగరాజు ఎక్కడ? సో ఇట్లా ప్రతి విషయంలో క్వశ్చన్ మార్క్ నాగరాజు ఎక్కడ అనే దగ్గర ఆగిపోతుంది. ఇది ఎలా చూడాలి, దీన్ని ఎలా ఇంపాక్ట్ చేస్తారు అనేది చూడాల్సిన పరిస్థితి. అంటే రెండో రోజుకి ఇప్పుడు కృష్ణలంక పోలీస్ స్టేషన్ విచారణకి దాదాపుగా టాస్క్ ఫోర్స్ కృష్ణలంక పోలీసు స్టేట్మెంట్లు నిన్న ఉదయం 10 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు స్టేట్మెంట్ రికార్డు చేశారు. దేవప్రసాద్ ఆయనతో పాటు మరో 8 మందిని కూడా విచారించిన పరిస్థితి కూడా మనకి తెలుసు, ఏ సెక్షన్ లో విచారిస్తున్నారని కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు ఏసీపీ లతాకుమార్ని నిన్న ఇంట్రాగేట్ చేశారు. టాస్క్ ఫోర్స్ ఎస్ఐ నవీన్ ని, అలాగే టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ మురళీకృష్ణ, టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ రాంబాబు, ఇటు వీళ్ళందరినీ కూడా ప్రశ్నించిన ఏసీపీ ఇప్పుడు ఏం జరుగుతుంది అనే అంశం మీద చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. అట్లీస్ట్ ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో అసలు ఏం జరగబోతుంది అనేది కరెక్ట్ అయ్యవా, ఏం జరుగుతుంది అనేది కూడా అర్థం కాని పరిస్థితి. అసలు ఏమి మనం కానీ ప్రస్తుతం చూస్తే కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం, కానీ పోలీస్ స్టేషన్ దగ్గర పరిస్థితి పెద్ద ఎత్తున పోలీసు అధికారులు రోజుకు దాదాపుగా నిన్న ఉదయం 10 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు టాస్క్ ఫోర్స్ కి సంబంధించిన అధికారులని, కానిస్టేబుల్ని వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసిన పరిస్థితి. మరోవైపు ఈ కేసుకి సంబంధించి వ్యవహారంలో చాలా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది.
చివరికి శ్మశాన వాటికి వెళ్ళి అక్కడ కూడా ఎంక్వైరీ చేసి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఎంక్వైరీ వేగంగా జరుగుతోంది, మనకు కనపడుతుంది. అంటే ఎంక్వైరీ హడావిడి కనపడుతోంది. బట్ క్వశ్చన్ దగ్గరికి వచ్చేసరికి నాగరాజు ఎక్కడా అనే క్వశ్చన్ మార్క్ మాత్రం నిలబడుతుంది. నిన్నటి నుంచి చాలా వేగంగా మార్పులు జరిగారు. నాగరాజు మీద కేసు కట్టారు, 48 గంటలైంది. కానీ ఇప్పుడు నాగరాజు ఎక్కడా అనే క్వశ్చన్ మళ్ళీ రేజ్ అవుతుంది. ముఖ్యమంత్రి బాధితులు ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేశారు, బయటకు వచ్చారు. ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా హామీ ఇచ్చారు అన్నారు. స్టిల్ 48 గంటలు అవుతున్నా నాగరాజు ఎక్కడా అనే దగ్గరే ఆగిపోతుంది. అంటే 48 గంటలు కలుస్తున్న ఒక సిఐ స్థాయి అధికారి ఏం జరుగుతుందో తెలియదు, ఏమి అవుతుందో తెలియదు. అసలు ఇన్వెస్టిగేషన్లో లోపల ఏ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అంటే ఏసీపీ స్థాయి అధికారులను పిలుస్తున్నారు, లేకపోతే నిన్న లలితా కుమార్ని దాదాపు 4 గంటల సేపు పిలిచారు. అందులో ఏడీసీపీ లాంటి అధికారి మరి ఏసీపీ స్థాయిలో ఉన్న అధికారి విచారిస్తున్నారు. మేబీ మరి విచారణ అధికారిగా ఆయన ఎలా మాట్లాడగలరు? బహుశా ఆ పెద్ద స్థాయి అధికారిని ఈయన ఏ విధంగా క్వశ్చన్ చేయగలరు? తర్వాత ఇప్పుడు ఎస్పీ కూడా వస్తున్నారు, ఎస్పీ కూడా వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కానీ కొంత గందరగోళం ఉంది కానీ కేసులో. బట్ ఎంక్వైరీ అయితే జరుగుతుంది, కొంత ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నారు. దాదాపుగా 8 మంది కానిస్టేబుల్ని విచారించిన పరిస్థితి కూడా మనం చూసాం. ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఇంకా మరికొందరి మందిని కూడా విచారిస్తున్నారు అని చెప్పి మనకి తెలుస్తోంది. దాదాపుగా ఇప్పటికిప్పుడు కానీ మనం కానీ చూసుకుంటే ఈ ఈ కేసుకి సంబంధించిన దాంట్లో దాదాపుగా ఒక్క నిమిషం కొన్ని పేర్లు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏసీపీ లలితా కుమారి, తర్వాత టాస్క్ ఫోర్స్ ఎస్ఐ నవీన్ కుమార్, తర్వాత టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ మురళీకృష్ణ, మరో టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ రాంబాబు, వీళ్ళందరినీ కూడా నిన్న ప్రశ్నించారు. మరోవైపు కృష్ణలంక ఇదే పోలీస్ స్టేషన్కి చెంపినట్టుగా మనం మొదటి నుంచి చెప్తున్నాం. బాబురావు ఏదైతే పేరు చెప్తున్నామో, బాబురావు, కానిస్టేబుల్ బాబురావు, అలాగే సెక్షన్ ఇన్ఛార్జ్ నాగరాజు, సెక్షన్ ఎంట్రీ పవన్ కుమార్, స్టేషన్ సెంట్రీ హిమజ, వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేశారు. ఎవరు తీసుకొని వచ్చారు, ఎందుకు ఈ కేసులు తీసుకొని వచ్చారు, ఏం జరుగుతుంది? మరోవైపు సాయికృష్ణ సంబంధించిన కేసులో స్పష్టత రావాలి అనుకుంటే అసలుకి ఆఫీషియల్గా ఒక డిక్లేర్ రావాలి కదా పోలీసు దగ్గర నుంచి. ఎస్, అది మృతి జరిగింది, లేదు బాడీ పలానా దగ్గర మేము కాల్ చేసాం, బాడీ దొరకలేదు, ఏదో ఒకటి రావాలిగా. అటువంటి అంశాన్ని ఇంకా పోలీసులు ఇప్పుడు దాకా చెప్పే ప్రయత్నం చేయట్లేదు. సిఐ నాగరాజు దాదాపుగా 48 గంటలు అవుతుంది, 2 రోజులు అయిపోయింది. అయినప్పటికీ ఎక్కడున్నాడో తెలియదు. పోలీసులు ఈరోజు అతని కోర్టులో ప్రవేశపెడతారా తెలియదు, లేదు ఆయనే లొంగిపోతారా తెలియదు. సో ఫైనల్గా ఈ అన్ని క్వశ్చన్స్ అన్నీ రేజ్ అయితే ఒక లాజిక్ కంక్లూజన్కి వచ్చేసరికి నాగరాజు ఎక్కడా, సిఐ నాగరాజు ఎక్కడా అనే ఒక క్వశ్చన్తో ఆగిపోతుంది. మరోవైపు కింద స్థాయి సిబ్బంది పోలీసులు చేత వీ సపోర్ట్ నాగరాజు సార్ అని చెప్పి మొత్తం మీద నాగరాజుకి సపోర్ట్ చేసే విధంగా ఒక ట్వీట్లు ఇవన్నీ కూడా వాళ్ళ ఫోన్స్లో పెడుతున్న పరిస్థితి. అంటే దీంట్లో నాగరాజు తప్పు చేయకపోతే మరి నాగరాజును ఎందుకు బలి చేసే ప్రయత్నం జరుగుతుంది అని చూడాలి. నాగరాజు తప్పు చేయకపోతే నిజంగా కింద సిబ్బంది అంతా నాగరాజు మంచి ఆఫీసర్, నాగరాజు స్ట్రిక్ట్ ఆఫీసర్, మంచి ఆఫీసర్, అతనికి ఇక్కడ సపోర్ట్ మద్దతు జరుగుతుందని ప్రతి పోలీసు మాట్లాడుకుంటున్న సమయంలో, ప్రతి పోలీసు తన స్టేటస్లో పెడుతున్న సమయంలో మరి నాగరాజు మంచోడు అయిన తర్వాత నాగరాజు ప్రమేయం లేదు అనుకున్నప్పుడు మరి సాయికృష్ణ ఎక్కడ లేదు, సాయికృష్ణ మృతదేహం ఎక్కడ, మరి ఈ వ్యవహారం నడిపింది ఎవరు, మరి ఉన్నతాధికారులు ఎందుకు అతని మీద కేసు కట్టారు, అతని మీద 307 లాంటి కేసులు కట్టిన పరిస్థితి ఏంటి, ఎందుకు ఈ వ్యవహారాన్ని నడపాల్సిన పరిస్థితి వచ్చింది? ఇవన్నీ అంశాలని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది డెఫినెట్గా. సో నాగరాజు వ్యవహారం మీద ఇప్పుడు దాకా పోలీసులు ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం పట్ల ఏం జరుగుతుందో అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎందుకు ఈ వ్యవహారాన్ని చూస్తున్నారు, ఎందుకు ఈ వ్యవహారాన్ని నడుస్తోంది అనే ఒక అంటే ఏదో కొంత అనుమానంలో కొంత తేడా జరుగుతుందని ఒక చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి అయితే అనుమానం డెఫినెట్గా వస్తున్న నేపథ్యం మనం చూడాలి.
కాకపోతే ఈ వ్యవహారంకి సంబంధించిన ఓవరాల్ ఎపిసోడ్లో ఎప్పుడు క్లారిటీ వస్తుంది అసలుకి దీంట్లో ఎవరు బాధ్యత, ఎవరు దీన్ని ఇప్పుడు తమాషా ఏంటంటే పిల్లి మెడకు గంట కట్టేసి వదిలేశారు. ఇప్పుడు ఆ గంట ఎవరు కట్టారు, లేకపోతే అది ఎక్కడికి వెళ్తుంది అనే చర్చలాగా తయారైంది ఈ కేసు. సో ఈ కేసుని సీరియస్గా ఎలా ముందుకు తీసుకువెళ్తారు అనేది చూడాల్సిన నేపథ్యం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికి ఈ రోజుకైనా ఈ కేసులో కొంత క్లారిటీ వస్తుందా, అసలు రోల్ ఏం జరిగింది అంటే డే 1 నుంచి 9వ తారీఖు నుంచి ఇప్పుడు దాకా ఏం జరిగింది, ఎవరెవరు ఏ రోల్ చేశారు అనే చర్చ కొంతకైనా బయటికి వస్తుందా లేదా చూడాల్సిన పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి ఒక్క పోలీస్ అధికారి కూడా కనీసం సమాచారం ఇవ్వడానికి ముందుకు రావట్లేదు, ఆయన సమాచారం చెప్పే ప్రయత్నం అఫీషియల్గా చేయట్లేదు. సో దీన్ని బట్టి మనకి కొంత నాగరాజుని కాపాడే ప్రయత్నం జరుగుతుందా, సిబ్బందిని కాపాడే ప్రయత్నం జరుగుతుందా, ఓవరాల్గా ఎపిసోడ్ ఏంటి, ఇది తూతు మంత్రంగా జరుగుతుందా అనే ఒక చర్చ కూడా మనకి తేలాల్సిన పరిస్థితి అయితే మనకి కనపడుతుంది. సచిన్ రైట్ కృష్ణమోహన్.